రేయ్ త్వరగా రెడీ చేయరా, ఆకలిస్తుందిరా. ఆగేడు తినేదే ఓసి, అందులో అర్జెంటా? డ్యూటీకి వెళ్ళాలరా. విభూతి తీసుకోండి. ఏ గుడికి వెళ్ళొస్తున్నావు నాన్న? వినాయకుడి గుడికి. వినాయక వినాయక వినాయక. అవును, నువ్వెవరు నాయనా? నేను గుర్తులేనా? నేను మిమ్మల్ని కొట్టినోడు కదా. కొట్టావా? ఎప్పుడమ్మా? తలకాయకు పదును పెట్టి చూడండి, గుర్తుకొస్తదే. అంగలూరు అడ్డ రోడ్డు దగ్గర 10 మంది కలిసి తెగ కుమ్మారే, ఆ గ్రూపా? కాదండి. కాదా? కూచిపూడిలో కుడి తోటలో పడేసి కొళ్ళబొడిచారే, ఆ గ్రూపా? కాదండి రెడ్డి గారు. ఏంట్రా ఇది కూడా కాదంటున్నావు? ఒక చోట 2 చోట్ల తింటే గుర్తుంటుంది, 100 చోట్ల తిని చచ్చాను కదా. ఏ గ్రూప్ అయి ఉంటుంది? రేయ్, బందుల తోట దగ్గర 11 మంది కలిసి బాధలు పెట్టారే, ఆ గ్రూపే కదా నువ్వు? కరెక్ట్ గా కనిపెట్టారు రెడ్డి గారు. రే మీరు కొట్టిన తర్వాత ఇంక ఎవడు కొట్టినా సరే తట్టుకోగలిగినంత శక్తి వచ్చిందిరా నా బాడీకి. ఆ కొట్టుడే అటువంటిదిరా. అదేం కాదు రెడ్డి గారు, అన్ని దెబ్బలు తినే ఇంకా ప్రాణాలతో తిరుగుతున్నారంటే అది ఎంత ఆశ్చర్యమైన విషయం. అందులో ఆశ్చర్యం ఏముందిరా, అంతా బండోడు ఓసి తిని మహత్యం. అవును, నువ్వెలా ఉన్నావురా? ఏం చెప్పనట్టు గారు, నేను ఇంకా అలాగే ఉన్నాను. కానీ నాతో కలిసి మిమ్మల్ని కొట్టారే ఆ కత్తులు రత్తయ్య, తమలపాకులు రవి, మీసాలు మెలేసి అంత పెద్ద రౌడీలు అయిపోయి ఊరినే గడగడలాడిస్తా ఉన్నారు. ఎప్పుడయ్యారా రౌడీలు? అసలు ఎప్పుడయ్యారు? అందరూ కలిసి నన్ను పట్టుకుని ఎరక్కొట్టిన తర్వాతే కదరా వాళ్ళు రౌడీలు అయ్యింది. పేరు, డబ్బు, డాబు అన్నీని. నువ్వు తమలపాకులు రవి అన్నావే, వాడి కథ చెప్తాను విను. వాడు రోజుకి 10 మోదలు తమలపాకులు నవ్వులుతాడు. అప్పటికి కూడా వాడు తమలపాకులు రవిగా ఫేమస్ అవ్వలేదురా. ఒక రోజు నేను డ్యూటీ మీద వెళ్తున్నాను, అప్పుడే వాడు నోట్లో తమలపాకులు వేసుకుని నవ్వులుతూ వస్తున్నాడు. రా రవి, ఎలా ఉన్నావని మాట కలిపి మామూలు అడిగాను. 5 రూపాయలేరా అడిగాను. వాడేం కోపంలో ఉన్నాడో తెలీదు, ఒక్కసారిగా కాండ్రించి నవ్వులిందంతా నా ముఖాన్ని చూశాడు. నేను అలాగే షాక్ అయ్యాను రా. ఆ రోజు నుంచే హెడ్ గారి ముఖం మీద నవ్వులే తమలపాకులు తుప్పుక్కుని ఉమ్మేడని తమలపాకులు రవి అని ఫేమస్ అయిపోయాడు. అదే ఆ కత్తులు రత్తయ్య. వీడెప్పుడు ఫేమస్ అయ్యాడు? వాళ్ళలాగే వీడిని కూడా ఓ రోజు మార్కెట్లో చూసి ఎలా ఉన్నావని మాట కలిపి వీడిని కూడా మామూలు అడిగాను. 2 రూపాయలేరా అడిగింది. వీడేం కోపంలో ఉన్నాడో తెలీదు, సర్రని ఇంత పొడుగు కత్తి పైకి తీసాడు రా. లంకించుకున్నాను చూడు ఒక పరుగు. మార్కెట్ అని కూడా నేను చూడలేదురా. అటువంటి పరుగు, ఆ పరుగు పోలీస్ ట్రైనింగ్ లో కూడా ఎవడ పరిగెత్తలేదు. అలా పరిగెత్తినా కూడా షార్ట్ రూట్ లో వచ్చి గుచ్చాడు చూడు, కసక్కన కత్తి. అది ఇటేపుకి వచ్చేసింది. తర్వాత ఏమైంది? తర్వాత ఏముంది, లాగి పడేసి మళ్ళీ పరుగే. ఆ తర్వాతే ఏడ్డి గారు పొట్టనే కత్తితో కసకసలాడించేశాడని కత్తులు రత్తయ్య అని ఫేమస్ అయ్యాడు. వాళ్ళిద్దరికీ ఆ విశ్వాసం ఉంది రోయ్. మర్యాద తెలిసినోళ్ళు. తమలపాకులు రవి ఉన్నాడే, వాడు నన్ను ఎక్కడ చూసినా సరే మీ వల్లే ఇంత ఫేమస్ రౌడీని అయ్యానని లటకని కాళ్ళ మీద పడి టీ వడ ఇప్పిస్తాడు. కత్తుల రత్తయ్య వీడికంటే ఓ మెట్టెక్కువే, అద్దెకొక ఇల్లే ఇప్పించాడు రా. ఏంటి వాళ్ళ చరిత్ర ఏంటో తెలుసుకోకుండా పెద్ద రౌడీ అయ్యాడు, ఫేమస్ అయ్యాడని నువ్వేడుస్తావు ఎందుకు? సరే అది వదిలే. ఇంతకీ నీ బతుకు బండి ఎలా నడుస్తుంది? ఏంటో ఎడ్డి గారు, ఎకనామిక్ ప్రాబ్లం ఓవర్ అయింది, సర్వైవల్ సాల్వ్ చేయలేకపోతున్నా. రోజు రోజుకి బిజినెస్ ఏమో తగ్గిపోతుంది. కాలం మారిపోయింది కదా. చదివినోళ్ళు కంప్యూటర్ తో దొంగిలిస్తున్నారు, నేను చదువుకోనోడ్నే బ్లేడ్ ను నమ్మి బిజినెస్ మొదలెట్టా. ఫీల్డ్ లో నిలబడలేకపోతున్నానే. అరే జీన్స్ ప్యాంట్ కత్తిరిద్దామని బ్లేడ్ వేస్తే ఆల్రెడీ కత్తిరించుకొని వస్తున్నారు. ఏంట్రా అంటే ఫ్యాషన్ అంటున్నారు. ఇది వరకేమో జీతం తీసుకుని పర్సులో పెట్టుకుని వచ్చేవారు, లటక్కని ఓపెన్ చేసి టక్కని కొట్టేసేవాడిని. కానీ ఇప్పుడేమో ఏటీఎం, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు మారిపోయారు. సరే ఆటనే కొట్టేసి ఏటీఎం లో పెడితే అది పిన్ను నంబరు అని అడుగుతుంది. ఈ రోజుల్లో డబ్బు చేతికి రావాలంటే తల ప్రాణం తోక్కొస్తుందండి. అందుకని నేను నిర్ణయానికి వచ్చాను. ఏంటది? నేను పెద్ద రౌడీ అయ్యి డబ్బు బాగా సంపాదించే ధనవంతుని అవ్వాలిరా, అవ్వాలి. అందుకని నేను ఇప్పుడు ఏం చేస్తానంటే మీ ముక్కు మీద ఒక్కటి ఇస్తానంట. బొట్ట నెత్తురు గారుతుంది. దీన్నే కారణం చూపించే నన్ను 3 నెలలు జైల్లో వేసేయండి. నేను బయటకు వచ్చేటప్పుడు పెద్ద రౌడీని అవుతాను కదా. రే, అంటే నువ్వు కూడా నన్ను కూడా ఫేమస్ అవ్వాలనుకుంటున్నావా? మీ ముఖ్యంతో లక్కీ ఎడ్డు గారు. అయితే నిన్ను అడుగుతాను, నేను నీతో తన్నులు తింటే నువ్వు నా కోసం ఏం చేస్తావు? మీరు అద్దెకుంటున్న ఇంటిని సొంతం చేసేస్తాను. చాలా థ్యాంక్స్ రా. మరే నన్ను ఇక్కడ కొట్టకూడదురా, బాగా జనం ఉన్న చోటు చూసి నేనే చెప్తాను. అక్కడికి వచ్చి కుమ్మో అని కుమ్ముతే స్టార్ రౌడీ అవుతావు కదా. వద్దు, అక్కడికి వెళ్తే లేట్ అవుతుంది. ఇక్కడే కొడితే పోలీస్ స్టేషన్ లోనే ఎడ్డుగాన్ని కొట్టానని ఓల్డ్ మొత్తం రీచ్ అవుతుంది కదా. ఒరే నాన్న, తన్నులు తినడం గురించి బాధ కాదురా. లేదు ఎడ్డు గారు, నేను మిమ్మల్ని కొట్టే తీరాలి. రే, ఈ టెక్నిక్ మిగతా పోలీసులు తెలిసిపోతుంది. అయ్యో, ఈడెంట్రీ అయ్యాడేంటి? ఎంత ధైర్యం రా నీకు? ఈయనేమైనా ఎంగిలి ఏరుకునే ఏకాంబరం అనుకున్నావా? ఎన్కౌంటర్ ఏకాంబరం. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అందరి రౌడీల్ని కాల్చి చంపి వేరే దారి లేక ఎవడు దొరక ఇక్కడికి వచ్చి సెటిల్ అయ్యారు. ఎంత ధైర్యం రా నీకు? ఏంటి అమ్మా అమ్మా తిరిగింది దిమ్మ.
ఏయ్! ఏంటి యూటర్న్ కొడుతున్నాడు? ఆగవయ్యా! ఆగులే, రారా. ఏయ్ వాడిని లోపల పెట్టి లాక్ చేయవయ్యా. ఏంటో బయటకు వచ్చాక నేను మర్డర్ చేయకుండా వదిలిపెట్టను. ఇలా చూడు సింగమలై, వాళ్ళు లోన్ పెట్టేవే, రీజన్ అడిగితే ఏం చెప్తావు? వాడు మిమ్మల్ని కొట్టడానికి వచ్చాడు కదా హెడ్ గారు. కొట్టలేదు కదా. అవును కదా. ఇందుకే ఏదైనా ఆలోచించి చెయ్యాలి, ఆఫీసర్ల మాట వినాలి, అర్థమైందా? ఏంటయ్యా ఇది? హెడ్ గారు ఇలా కొట్టింది నేను కాదు, వాడు. మిమ్మల్ని కొట్టిన నేరానికి 3 నెలలు వాడిని లోపల పడేశాం. ఎలా ఉంది మన ఐడియా? ఇదే కదా వాడు ముందు అన్నాడు. వాడు కొట్టుంటే సింపుల్ గా నా మొహం కాళ్ళు చేతులతో పోయిండేది. నువ్వెందుకు అనవసరంగా యూటర్న్ కొట్టి, టేబులర్ కొట్టి, నా ముక్కు పగల కొట్టి రక్తం గారేటట్టు చేసావు? ఎందుకయ్యా నీకు ఈ రక్తదాహం? మీది మరి లేత ముక్క హెడ్ గారు, అందుకే రక్తం ఆకుండా కారుతోంది. నేను వెళ్ళి టించర్ తెస్తాను. ముక్కుకు పంచర్ చేసి టించర్ తెస్తావా? ఇన్స్పెక్టర్ రాని నీ పని చెప్తాను. సింగమలై, సార్. వీడు బ్యాంకు దొంగతనం కేసు. సార్. ఇవాళ 11 గంటల్లోగా ఈ కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి. జాగ్రత్తగా తీసుకెళ్ళు. రారా. సింగమలై, ఎక్కడ పోతావురా? రా, ఒక్క రా. నిమిషం. ఏంటి హెడ్ గారు? ఇన్స్పెక్టర్ గారు, ఒక అక్యూజ్డ్ని నాలాంటి హెడ్ కానిస్టేబుల్ తో పంపించకుండా నిన్నొచ్చి నీ కుర్ర కానిస్టేబుల్ తో పంపిస్తున్నారే, ఇంకా సిన్సియారిటీకి సీనియారిటీకి మర్యాద ఏముంటుంది? ఏయ్, నువ్వు తెంగరోడు అయ్యా. కోర్టు నీకు అసలు ఏమాత్రం అచ్చిరాదు. ఇతన్నే తీసుకెళ్ళినవయ్యా. అదేం కుదరదు, నేను ఏటు కారుతానే వెళ్తాను. ఏయ్, ఏంట్రా స్కూల్కి వెళ్ళే పిల్లలాగా నేను ఆయనతోనే వెళ్తాను, ఈయనతోనే వెళ్తానని మారం చేస్తున్నావు? ఎవరితో వెళ్ళాను? నువ్వు వెళ్ళబోయేది కోర్టుకే కదా. షట్ అప్! నువ్వు మాట్లాడకూడదు. ఒక అక్యూజ్డ్కి నా మీద ఎంత నమ్మకం ఉంటే నాతోనే వస్తానని పట్టుబడతాడు. ఏయ్, నీ మాటలు మాత్రమే స్ట్రాంగ్ అయ్యా, నీ చేతలు నీ వీక్ అయ్యా. ఇతన్నే తీసుకెళ్ళనే. సార్, మీకు నమ్మకం లేకపోతే ఈ కుర్రాడిని కూడా నాతో పంపండి. సరే, కూడా వెళ్ళరావయ్యా. నీకు ఇదేం సరదా అయ్యా, గీత మీదే వెళ్తావు. ఎందుకు హెడ్ గారు ఏడుస్తున్నారు? ఏడుస్తున్నానా? నేను ఉద్యోగంలో చేరాక ఇంతవరకు ఏడ్చిన చరిత్రే లేదు. ఒకవేళ నేనంటూ ఏడిస్తే నా ఏడుపు కారణం నువ్వే అయి ఉండాలి. మరి ఏడ్చేది ఎవరు? ఏడుస్తున్న ఆయన కాదు, నేను సార్. ఎందుకురా ఏడుస్తున్నావు? జైలుకి వెళ్తున్నాను, కన్న తల్లిని చూడడం కుదరదు. ఓ పాలి ఆశీర్వాదం తీసుకుందాం అనుకున్నా, అది కూడా జరుగుతుందా లేదా దేవుడు? ఏయ్, ఏడవకుండా మాట్లాడరా. హలో, ఇప్పుడు ఏడిచింది వాడు కాదు, నేను. ఏ వాడి గోడు విన్నాక నేను తట్టుకోలేకపోయాను. ఊరికే లూజ్ లాగా మాట్లాడకండి హెడ్ గారు. అదంతా దొంగతనం చేయడానికి ముందు ఆలోచించుండాలి. ఏమయ్యా, కాకి షర్టు వేసుకోగానే కనికరాన్ని కప్పెట్టేసేవా? పోలీస్ అంటే రౌడీని చూడగానే రౌద్ర రసం ఉప్పొంగాలి, సెంటిమెంట్ ఎదురైతే కుండల కొద్ది కరుణ రసం కురవాలి. వీడింటికి తీసుకెళ్లి వాళ్ళ అమ్మను చూపించిన తర్వాతే కోర్టుకు తీసుకువెళ్తాం. హెడ్ ఇప్పటికే లేటు. 11 గంటల లోపల వీడిని కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి. ఓ పై ఆఫీసర్ని గౌరవించకుండా ఎదిరిస్తున్నావా నాయన? నేను అసలు ఏం చెప్తున్నానంటే, డూ వాట్ ఐ షే. ఏంట్రా? ఇదే ఇల్లు, బండి ఆపని చెప్పండి సార్. ఏయ్, చెప్తున్నాడు కదా, ఆపు. నేను ఎంత చెప్పినా మీరు వినడం లేదు. తర్వాత మీ ఇష్టం. సార్, ఈ సంఖ్యలు లోడదేంటి సార్? రై పో, అలాగే వెళ్ళరా, పో పో. కన్న తల్లిని చూడడానికి వెళుతున్నాడు. చూడగానే కౌగిలించుకుని ఏడవాల్సిన సీన్ ఉంది. వీడి కన్నీళ్లతో ఆవిడ కాళ్ళు కడగాల్సిన సీన్ ఉంది. ఇన్ని సీన్లుండగా చేతులకు సంఖ్యలుంటే పాపం వీడు ఏం చేయగలడు? ముందు సంఖ్యలోడిది. వద్దు హెడ్ గారు, ఓవర్గా రిస్క్ తీసుకుంటున్నారు. రిస్క్ తీసుకోవడం నాకు రస్క్ తిన్నంత మజాగా ఉంటుంది. హెడ్ గారు, నేను చెప్పేది. Shut up your bloody mouth and release him immediately. పోరా రేయ్. ఎందుకురా ఏడుస్తావు? మీ అమ్మకేవీ కాదు. నువ్వు ధైర్యంగా వెళ్ళు. నువ్వు మళ్ళీ ఏడిస్తే నేను తట్టుకోలేనురా. వెళ్ళొస్తానండి గారు. రాతి గుండె. వాడంతా అలా ఏడుస్తున్నా కొంచెం కూడా కరగలేదు. అవునులే, మనలాంటి గొప్ప మనసు అందరికీ ఉంటుందనుకోవడం మందే తప్పు. తల్లి ప్రేమలో వీడు మనల్ని కూడా మించిపోయాడే. హెడ్ గారు, కోర్టుకు లేట్ అవుతోంది, వెళ్ళి వాడిని తీసుకురండి. తల్లి బిడ్డల్ని వేరు చేయడం అంటే అంత సంతోషం.
సెంటిమెంట్ పేరుతో ఎంతో సైలెంట్ గా చావు దెబ్బ కొట్టాడే పుట్టాడు. చూపేంట్రా బాబు, అసలే వీడు యూ టర్నింగ్లు కొడతాడు. పై ఆఫీసర్లం కదా, మన దగ్గర టర్నింగ్లు బర్నింగ్లు ఉండవు, ఏమన్నా ఉంటే వార్నింగ్లే. అసలు నీకు బుద్ధుందా? యూ నాన్ సెన్స్ ఇడియట్ స్టూపిడ్. కడుపుకి అన్నమే కదా తింటున్నావు? చదువుకొని ముదువు కదా అని చిలక్కే చెప్పినట్టు చక్కగా విడమరి చెప్పాను. ఇప్పుడు ఏమైంది? ఆంధ్రాలోనే నాకు తెలిసి ఒక అకేషన్ కౌలించి నేర్చిన పోలీసు నువ్వేరా? ఇందులో మళ్ళీ వచ్చిరాని ఇంగ్లీష్ ఒకటి చెప్పరా? ఇదేదో మాట్లాడతావుగా, మాట్లాడరా, ఏదో ఒకటి మాట్లాడరా. ఏంట్రా అలా చూస్తున్నావు? ఏంటా చూపు? దొంగ చూపులేంట్రా? నీతో నాకేంట్రా మాటలు? రా ఇన్స్పెక్టర్ చెప్తాను రా. అయ్యో వద్దు బాబు, వద్దు బాబు. వచ్చి ఆయనకి సమాధానం నా మాట విను, నీ కాళ్ళు పట్టుకుంటా, నా మాట విను. అయ్యో అక్కడేం చెప్పకూడదు, నా మాట విను. నీకు గుర్తుందా, మనం ఓ రోజు హోటల్లో బిర్యానీ తింటున్నప్పుడు ముక్కలన్నీ నువ్వే తిన్నావు, నాకు ఒక్కడ కూడా ఇవ్వలేదు. నువ్వు మిగిల్చిన తొక్కలో రైస్ మాత్రం నేను తిన్నాను. దానికన్నా కాస్త విశ్వాసం చూపించు. తప్పించుకుపోయాడు రా, ఇప్పుడు ఏం చేయడం? ఇప్పుడు ఇన్స్పెక్టర్ దగ్గరికి వెళ్ళి ఎంతవరకు మేనేజ్ చేయగలవో అంతవరకు మేనేజ్ చేయి. వాడు ఎక్కడున్నా సరే నేను సోలోగా వెళ్ళి పట్టుకొస్తాను, నన్ను నమ్మవయ్యా. దొంగ వెధవ సెంటిమెంట్ గా డైలాగులు కొట్టి నా ఉద్యోగానికి ఎసరు పెట్టి ఇలా ఇల్లు తుడిచే లెవెల్కి దిగజార్చావురా దొంగ రాస్కెల్. పొట్టి వెధవ, ఏదో ఒక రోజు నిన్ను నాగ్గా స్టేషన్ ని తీసుకొచ్చి 1-2 ఏకమయ్యేలా కొట్టకపోతే నా పేరు ఎన్కౌంటర్ ఏకాంబరమే కాదు, నేనేదో తల్లి ప్రేమకు బొట్లో పడ్డాననుకో, నువ్వైనా కర్తవ్యాన్ని మర్చిపోయిన నన్ను 2 పీకైనా దారిలో తీసుకురావచ్చు కదా. నా పాటికి నేను మాట్లాడుతుంటే వీడేటో చూస్తున్నాడు. ఎట్టు ఆహా, మ్యాటర్ ఎక్కడుందా? నీకెంత ధైర్యం అయ్యా? అసలే చేసిన తప్పుకి ఆ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇల్లు తుడిపిస్తున్నాడు. ఇప్పుడు వాళ్ళ అమ్మాయికి లైన్ వేస్తున్నావే, తెలిస్తే నిన్ను చీరేయడమే కాదు నన్ను కూడా తోలొల్చి వేలాడదీస్తాడు. నీ ఇలా చూడు, అక్కడ శుభ్రమైంది మురికి ఇప్పుడు నీ మనసులోను ఎక్కడ ఉంది. నువ్వు ఎక్కడికి వచ్చి తుడు, నేను అక్కడికి వెళ్ళి తుడుస్తాను. మంట అవును, వెళ్ళు. ఒక్కసారి కొట్టినంతలోనే భయపడతానేంటి? నువ్వెన్నిసార్లు కొట్టినా నేనే నీ పై ఆఫీసర్ని, అది తెలుసుకో. ఇలా సిగ్గు లేకుండా ఇల్లు తుడవడం కంటే మాట్లాడకుండా రాజీనామా చేసి వెళ్ళిపోండి. ఎందుకు? నేను రాజీనామా చేస్తే నా హెడ్ ఉద్యోగానికి నువ్వు వద్దామని చూస్తున్నావా? అది జరగదు. చూడు మిస్టర్, ఇంతకు ముందున్న సర్కిల్ ఇన్స్పెక్టర్ ఒక రోజు నన్ను ఉద్యోగంలోంచి తరివేయడానికి లెటర్ని కడగమన్నాడు. అప్పుడే నేను జంకలేదు. నేను చేస్తున్న పోలీసు ఉద్యోగాన్ని కాపాడుకోవడానికి. దానికోసం నేను ఏమైనా చేస్తాను, తెలుసుకో. రాజీనామా చేయాలంట, రాజీనామా. ఆశ చూడు. ఏంటి మోకాళ్ళ మీద కూర్చుని మళ్ళీ ఇటు చూస్తున్నాడు? అమ్మో, చూపదో టైపులో ఉందే. ఆహా, వీడూరుకున్న కంత్రి కూర దూరుకునేలా లేదే, 4 వైపులా తిరుగుతూనే ఉంది. ఆహా, ఇలా కుదరదు. లేవయా, లేవయా, ముందులే. ఇలా చూడు, నువ్వు నన్ను బలి చేయడానికి ప్లాన్ వేసావని బాగా అర్థమైపోయింది. ఇక్కడ తుడిచింది, ఇక చాలు. వెళ్ళా గోడదుడు, వెళ్ళు. ఈ నగరాలన్నీ నా దగ్గర కాదు. డూ వాట్ ఐ సే. గో. రావే నా రాణి. ఎందుకు వెళ్ళిపోతున్నావు? నేనే యువతలకు లాగాను. ఏం జరుగుతుంది ఇక్కడ? నా నోట్లో ఉన్న బబుల్ గమ్ని తన నోటితో లాగేసుకుంది హెడ్ గారు. నోటితో తీసుకున్నావా? ఇలా చూడు, నీకేదైనా తినాలనిపిస్తే కొట్టుకెళ్ళి ఓ వడ కొనుక్కు తిను, ఆకలేస్తే అట్టు కొనుక్కు తిను. మగపిల్లాడి నోట్లోంచి ఇలా ఎంగిల్ లాక్కు తింటున్నావే, నువ్వు అసలు సర్కిల్ ఇన్స్పెక్టర్ కూతురువేనా? పోరా హెడ్లేనోడా. వస్తాను. హెడ్ గారు కడుపు మంట లైట్గా.